గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ దుర్గా సాయి కుమార్, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్, తిరుమల మెడికల్ విజయనగరం. ఈరోజు నేను మన గట్ హెల్త్ అంటే మన పొట్ట పేగుల హెల్తీ కోసం ఫైబర్ యొక్క ఇంపార్టెన్స్‌ని చెప్తాను ఈ వీడియోలో. సో, ఫైబర్ అసలు దేనికి ఉపయోగపడతది? దానివల్ల మన హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఎంత ఫైబర్ రోజుకి తీసుకోవాలి? ఇవన్నీ తెలుసుకుందాం అన్నమాట. సో, ఫైబర్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏం లేదంటే అది వాటర్‌లో కరుగుతదనమాట. సో, అలా కరిగిన సాల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో హెల్ప్ చేస్తది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏదైతే నీటిలో కరగదో ఆ ఫైబర్ ఏమో మన పేగుకి హెల్ప్ చేస్తదనమాట. సో, మనం ఎంత ఫైబర్ రోజుకి తీసుకోవాలి అంటే 25-30 గ్రాముల ఫైబర్ రోజుకి తీసుకోవాలనమాట. సో, అసలు ఈ ఫైబర్ తీసుకుంటే మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ అండి, అడిక్వేట్ ఫైబర్ లేదనుకోండి మనకి సెటైటీ అనేది రాదు. దీనివల్ల ఒక మనిషి ఎక్కువగా ఆహారం తీసుకోవడం జరుగుతది. దానివల్ల ఒబేసిటీకి గురవుతారు. సో, మనం మంచి ఫైబర్ తీసుకున్నాం అనుకోండి, సెటైటీ అనేది తొందరగా వచ్చి పేషెంట్ తక్కువ ఫుడ్‌కి కూడా ఫుల్ సెటైటీ ఉంటదన్నమాట. సో, దీనివల్ల ఒబేసిటీని మనం అధిగమించొచ్చు. రెండోది సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే అన్నానో అది కొలెస్ట్రాల్ తగ్గిస్తది. సో, కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల మనకి హార్ట్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట. అలానే మనకి మలబద్ధకం గాని, కాన్‌స్టిపేషన్ దానివల్ల పైల్స్, ఫిషర్స్ ఇలా చాలా సమస్యలొస్తాయన్నమాట. సో, ఇన్సాల్యుబుల్ ఫైబర్ వల్ల మనకి మోషన్ ఫ్రీగా అయ్యి మనకి కంఫర్టబుల్‌నిస్తదన్నమాట. సో, ఈ ఫ్రీగా మోషన్ అవ్వడం వల్ల మనకి బ్లోటింగ్ గాని, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా తగ్గుతాయన్నమాట. అలాగే మన స్ట్రెస్ లెవెల్స్ అనేది కూడా అలసట, నీరసం ఇవన్నీ కూడా మనకి ఫైబర్ లోపం యొక్క చిహ్నంగా ఉండొచ్చన్నమాట. సో, మనం యాక్టివ్‌గా ఉండడానికి కూడా ఈ ఫైబర్ అనేది హెల్ప్ అవుతది. సో, ఇంత మంచి ఫైబర్ మనకి ఫుడ్‌లో ఏ సోర్సెస్‌లో ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు. సో, ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మనకు దొరికే ఫ్రూట్స్‌లో అంటే యాపిల్, బొప్పాయ, జాంకాయల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటదన్నమాట. అలాగే వెజిటబుల్స్‌లోకొచ్చేసరికి గుమ్మడికాయ, బీట్రూట్, క్యారెట్, బీన్స్ వీటిలో అధికంగా ఉంటాయి. అలానే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్ వీటిల్లో కూడా మనకి బాగా ఫైబర్ దొరుకుతదన్నమాట. సో, మనం ఎక్కువ ఫైబర్ తీసుకున్నా కూడా మనకి ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా అంటే అండి, ప్రాపర్ వాటర్ తీసుకోకుండా ఎక్కువ ఫైబర్ తీసుకున్నా కూడా మనకి బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంటది. సో, ఫైబర్‌తో పాటు మనం ఈక్వల్‌గా అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. సో, ఇన్ని ఉపయోగాలున్న ఫైబర్‌ని మీరు ఖచ్చితంగా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. థాంక్ యూ.